ఖమ్మం జిల్లాలో స్టీల్ వ్యాపారి మోసాలకు పాల్పడుతున్నారని ఉపేందర్ అనే వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహబూబాబాద్ జిల్లా చిలుకోడు గ్రామానికి చెందిన దేశిని ఉపేందర్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం ఐరన్ కొనేందుకు రూపా స్టీల్ సిండికేట్ అండ్ జనరల్ స్టోర్లో ఐరన్ కొనుగోలు చేశాడు. అయితే మొత్తం 33.85 క్వింటాల ఇనుపరాట్ కొనుగోలు చేశారు. కాంటాలు మోసం జరుగుతున్నట్లుగా అనుమానించాడు. వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో షాపును మూసివేయాలని షాప్ యజమానికి హుకుం జారీ చేశారు. అయితే యజమానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. అండి, నా పేరు దేశిని ఉపేందర్. మాది మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు విలేజ్. నేను ఇప్పటికీ వీళ్ళ దగ్గర 4 సార్లు ఐరన్ కొన్నాను. కొన్నాక మొత్తం కాటా వేసి ట్రాక్టర్ మీద లోడ్ చేసినాక బిల్లు కట్టమైన టైంలో బిల్లు కడతాంటే 33 క్వింటాల 85 కేజీలు చేయించుకున్నాండి. నాకు ఆ బాటిల్ పెట్టి ఒకసారి లాస్ట్కి పేమెంట్ కట్టాక బాటిల్ పెట్టి చూపించండి అని కాటా మీద పెడితే బాటిల్ పెడితే 2.5 కింటా బాటిల్ పెడితే 2.5 కేజీలు ఎక్స్ట్రా వస్తుందండి. ఇదేం సార్ అని అడిగితే షాప్ ఓనర్ గారు ఏమంటారు, సార్ అది ఏదో కాటా మిస్టేక్ అయినట్టుంది, నేను 60 కేజీలు తీసేస్తా సార్, ఓవరాల్గా మొత్తం 60 కేజీలు తీసేస్తా అని చెప్పేసి అన్నారు. అట్లా కాదు సార్, నాకు ఇప్పుడు నేను మీ దగ్గర 4 సార్లు తీసుకెళ్ళినా, నాకు ఎప్పటి నుంచో మీరు ఇదే మోసం చేస్తారు కదా, ఇది నీకు పద్ధతి కాదని చెప్పేసి నేను అన్నందుకు లేదు సార్, మీరు మేము కలిసి తడిబట్ట సాయం చేద్దాం సార్, అవసరం అయితే నేను అట్లా మోసం చేసేటోళ్ళు కాదు అని చెప్పేసి అంటాను. మీరు కూడా లైవ్ ప్రత్యేక సాక్షి చూశారు. ఇక్కడ కింటా బాటిల్ పెడితే లోన తూకం 102 కేజీలు చూపిస్తుంది. ఇక్కడ 100 కేజీలు పెడితే అక్కడ 102 కేజీలు చూపిస్తుంది. సో ఈ చొప్పున నన్ను మోసం చేసి నా దగ్గర అన్యాయంగా 84 కేజీల 500 గ్రాములకి 25,400 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నారు సార్. నేను ఆల్రెడీ 2 లక్షలు పేమెంట్ చేసేసిన, ఇప్పుడు ఇంకొక 12,000 చేయాలి సార్. నేను ఫోన్పే కూడా ఉన్న టైంలో ఒకసారి బాటిల్ పెట్టి చూపించండి అన్నప్పుడు నాకు ఇది కనపడుతుంది.